మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ సూరా శ్రీనివాసరావు గారు, ప్రముఖ సామాజికవేత్త, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత. మాది రాజీవ్ బ్రదర్స్ జానపద డప్పుల బృందం, గరిగపర్రు, తోటవల్లూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఎన్నాళ్ళ నుంచి అంటే మీరు ఎక్కడ డప్పులు సంబంధించిన ఎక్కడికైనా వెళ్తారు? ఎక్కడికైనా వెళ్తాం. 20 సంవత్సరాలు మట్టి కూడా. ఎంతమంది ఉంటారు మీ టీము? 25 మంది. 25 మంది. ఏంటి అంటే ఎంతవరకు వెళ్ళారు? ఇప్పటి వరకు మీరు ఎన్ని కళల ప్రదర్శనలో మీరు పాల్గొన్నారు? ఇప్పుడు సీఎం ప్రోగ్రామ్స్ ప్రతిదానికి పాల్గొంటామండి. చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ సార్తో షేక్ హ్యాండ్ తీసుకోవడం కూడా చాలా ఆనందం వచ్చింది. మాట్లాడారు ఆయన మీతో? డప్పు కళాకారులతో ఆగి మాట్లాడారు? మాట్లాడారు. మీ అందరితో కూడా చాలా క్లోజ్గా ఉన్నారండి. ఇది ఫస్ట్ ఇప్పుడైతే డప్పు కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రదర్స్, గరిగపర్రు, రాజీవ్ బ్రదర్స్ సంబంధించినటువంటి డప్పు కళాకారులతో కూడా చూసి మాట్లాడడం. వెళితే పవన్ కళ్యాణ్ ఇక్కడే వాళ్ళతో మాట్లాడారు. అలాగే సర్వత నృత్యం మనం చూడొచ్చు. ఇక్కడ ఆ కోయి వేషధానంలో ఉన్నటువంటి కళాకారులను కూడా చూడొచ్చు. వీళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు చూడొచ్చు. వీళ్ళు ఆ నెమల పింఛను పట్టుకుని వీరు ఏదైతే గిరిజన నృత్యాలు వేస్తున్నటువంటి వాళ్ళుగా కూడా చెప్పుకొస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? అరకులో నుంచి మన అరకు వచ్చారు. అరకు నుంచి వచ్చారు. ఎంతమంది టీం వచ్చారు? 15 మంది వచ్చారు. దింసా జానపద నృత్యం అనేది చేస్తారు 15 మంది కలిపి. అంటే అడవి జానపదం సంబంధించినటువంటి నృత్యం ఇది. ఈ ప్రోగ్రామ్ నృత్యం నిమిత్తం మనకి అరకు నుంచి రప్పించారు టీము. తీసుకొచ్చారు మన ఆర్డీ అండర్లోనే తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ 15 మంది అండి. 15 మంది సార్. రాజు ఇక చూడొచ్చు. ఇంకా మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఇక్కడ మీరు ఈ నృత్యాన్ని దింసి అంటారు దీన్ని? దింసా సార్. ఎన్నాళ్ళ నుంచి మీరు డాన్స్ చేస్తారు? చిన్నప్పటి నుంచి సార్. చిన్నప్పటి నుంచేనా? అంటే మీరు ఇక్కడ ఎంతమంది ఉంటారు మీ టీం? 15 మంది సార్. 15 మంది. ఇప్పటి వరకు ఈ కళల్లో ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు? అన్ని పనులకి చేస్తాం సార్. 2025 దాకా 2009 నుండి స్టార్ట్ చేసాం. అవును. ఒకసారి మీరు ఈ స్టెప్లో వస్తారు. ఒక్కసారి సింపుల్గా ఆ డప్పు స్లో కొట్టి చూడొచ్చు. వీళ్ళ వేస్తున్నటువంటి నృత్యాలు కూడా చూడొచ్చు. చాలా సింపుల్గా వేస్తున్నారు. ఇది గిరిజన సంబంధించినటువంటి నృత్యం. దింసి సంబంధించినటువంటి నృత్యం. ఎంతో అంగరంగ వైభవంగా వీళ్ళు వేస్తున్నటువంటి నృత్యాలు. వీళ్ళు ఎంతో చూడొచ్చు. చాలా సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఎంతో పిఠాపురంలో ఇటువంటి అంగరంగ వైభవంగా నృత్యాలు అయితే వేస్తున్నారు. వీళ్ళు డప్పు వేస్తుంటే వీళ్ళంతా కూడా అంగరంగ వైభవంగా ఈ నృత్యాన్ని అయితే వీళ్ళంతా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. చూడొచ్చు. ఇక్కడ డప్పు కళాకారులు కూడా చూడొచ్చు. ఇక్కడ ఇవి కూడా డప్పులు చాలా వినూత్న రీతిలో ఉన్నాయి. డప్పులు కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి దీని మీద పులి చిత్రం వేసి ఉన్నటువంటి డప్పులు చాలా బాగా మోగుతున్నాయి. ఇక్కడ ఏదైతే గిరిజన సంబంధించినటువంటి డప్పు ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు? తుడుము అంటారా? నేను కొడతారు మీరు? ఇది నేర్చుకుంటారు ప్రత్యేకంగా? చిన్నప్పటి నుండి అంటే తాతలు ముత్తాతల నుండి అలాగనే పిల్లలు కూడా నేర్చుకొని వాయిస్తాం. ఓకే. దింసా ఏదైతే ఇది ఒక గిరిజనులు వేసినటువంటి దింసా నృత్యం ఏదైతే ఉందో ఇక్కడ చాలా బాగా వేస్తున్నారు. చాలా చోట్ల ఎక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే వీళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇది వీళ్ళ కూడా ఆ దింసా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి అయితే ఘన స్వాగతం పలికారు. మనం చూడొచ్చు. కోలాహలం ఏదైతే మనకు అందరూ కూడా తెలిసిందే. ఎంతో పిల్లలు చిన్న పెద్దలు కూడా ఈ కోలాహలంలో చిడతలో పెట్టుకుని చాలా చక్కగా వేస్తున్నారు. వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి అయితే ఈరోజు స్వాగతం పలికినటువంటి పరిస్థితి చూడొచ్చు. వీళ్ళు చిన్నలు అలాగే పెద్దలు కూడా ఈ యొక్క చిడతలో ఏదైతే కోలాటంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మెయిన్ ఎవరో తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారండి మేడం? విజయవాడ సార్. మాది విజయవాడ సార్. నా పేరు అంజలి సార్. త్రిశక్తి కోలాటం సార్ మాది. విజయవాడ నుంచి కల్చరల్ డిపార్ట్మెంట్లో నేను 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఈ కళాకారులందరినీ ఇక్కడ చేర్చి మా కళకు ఆదరణ జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారికి టీం వచ్చారమ్మా? 24 మెంబర్స్ వచ్చాను సార్. వచ్చాను సార్. టీం ఎక్కడ జరిగినా వెళ్తుంటారు మీరు? కోలాటం ఎక్కడ జరిగినా వెళ్తాం సార్. కల్చరల్ ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్తాం సార్. ఇప్పుడు కోలాటం చేస్తుండగా పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలికారు. మీరు ఆగారు, మాట్లాడారు? మాట్లాడు సార్. రిసీవ్ బాగా చేసుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. వేయమన్నారు సార్. మేము వేసాము. మా సార్ మాట్లాడతారు. మాకు నేర్పించారు ఈ సార్ దాలియా సార్. మిగతాది చెప్పండి. ఇప్పుడు దాకా ఎన్ని కళలో ఇక్కడ ప్రదర్శనలో మీరు పాల్గొన్నారు?
మేము చాలా ప్రదర్శన చేసామండి. మా వరకు వచ్చి మా కోలాట పరంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది మా ముఖ్య ఉద్దేశం. మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడే విధంగా కోలాటం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కూడా బాగా ఎక్కువగా పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు ఈ విధంగా దానికోసం ఏమైనా మాట్లాడారా? అడిగి తెలుసుకున్నారు ఇప్పుడు? అవును సార్, ఆ సార్ చెప్పింది కూడా మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడాలి, ధర్మం బాగుంటే దేశం బాగుంటుంది అనేది ఆ సార్ యొక్క ఆలోచన. దాన్నే మేము తీసుకుని మీ కోలాట పిల్లలకి మేమేం చేయగలమని చెప్పి ఈ కోలాట సేవ ద్వారా మన ధర్మ ప్రచారం చేస్తున్నాం సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. వారి దారిలో మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దాక్షారం అండి, హసన్బాద్ అండి, దాక్షారం హసన్బాద్ అండి. ఎంతమంది వచ్చారు? మేము 11 మంది అండి. ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ గరగల నృత్యాల్లో మీరు పాల్గొన్నారు? 34 సంవత్సరాల నుంచి పైన చేస్తున్నాం. వారసత్వంగా చేస్తున్నాం. వారసత్వం. ఎంతమంది వచ్చే టీం అన్నారు? 11 మంది అండి. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి మరి మీ ఆయన ఎదురుగా మీరు ప్రదర్శన చేశారా? చేసామండి. ఏమన్నా చూసారు? చూసారు, మాట్లాడారు, సంతోషించారు, అన్నం పెట్టారు. ఓకే. ఒకసారి మీరు అంటే మీ టీం అందరూ కూడా ముందుగా తరతరాల నుంచి వంశపారంపర్యంగా చేస్తారు? చేసేదండి, తరతరాల నుంచి. మీరు వంశపారంగా చేసేదండి? వంశపారంగా చేస్తున్నాం సార్. నేను చేస్తానండి, తర్వాత మా అబ్బాయి చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఇటువంటి కళ్ళన్నీ కూడా అంతరించిపోతున్నాయి కదా, మరి అంటే దానికి ఏం చెప్తా అంటే మీ అబ్బాయి చేస్తున్నారు, తర్వాత వీళ్ళ అబ్బాయి చేసే అవకాశం ఉంటుంది? అవకాశం అంటే సార్, ఇప్పుడు పొజిషన్ బట్టి అంటే మేము అక్కడ చదువుకుంటాం, ఇక్కడ చదువుకుంటాం, మేము ఇక్కడ జాబ్ చేస్తాం, అక్కడ జాబ్ చేస్తామని చెప్పేసి మీరు ఎప్పుడో పూర్వం నుంచి చేస్తున్నారో, మీరే గరగలా పందం మన అవసరం అంతా గరగలా ఆడాలా, మేము జాబులు చేసుకుంటామని చెప్పేసి కొంతమంది ఈ వృత్తిని కొంచెం వదిలేస్తున్నారు సార్. మాలో కూడా అక్కడ డప్పు కళాకారులు కానీ, తాసా కళాకారులు కానీ, గరగనుచ్చు కళాకారులు కానీ మా పెద్దవాళ్ళు మాకు నేర్పారు సార్. మేమేమో మా పిల్లలకి నేర్పాం. మా పిల్లలు వాళ్ళ పిల్లలకి నేర్పుదామన్నా సరే కొంచెం ఇబ్బందిగా, వీళ్ళ నాన్నగారు ఇల్లు ఉండలేదు, మనం ప్రోగ్రాంలకు వెళ్తున్నాం, మనం ఏదో చూస్తున్నారు అన్నట్టుగా ఒక విధానంగా ఉంటున్నారు సార్ వాళ్ళు చదువుకునే. వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఇది మన సాంప్రదాయం, ఇవన్నీ కూడా మా ఉత్సవాల్లో కూడా వచ్చి మనమే ముఖ్యమని ఇవన్నీ చెప్తున్నాం. మేమేం చెప్తుంటాం సార్ అంటే, ఒక ఈవేళ సంక్రాంతి పండుగ వచ్చిందనుకో, మన ఊరు అమ్మవారి జాతర ఉందంటే ముందు మనల్ని కాకేస్తారా, మనల్ని గౌరవించి మన అమ్మవారిని మనకి ఎత్తి మనల్ని బయటకు తీసుకొచ్చి మన గౌరవంగా చూస్తారు కదా అంటాం అని చెప్పుకుంటామండి. నేను మనం ప్రధానంగా ప్రతి సంబరంలో కూడా గరగలలో ఎందే ఆ సంబరం ఆ ఉత్సాహంగా కనిపించదు. అటువంటి ఉత్సవాన్ని అయితే వీళ్ళు మనం చూస్తున్నాం. గరగర నృత్యాలు ఎంతో చక్కగా అలరిస్తుంటారు, కానీ వంశపారపరంగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి వాళ్ళంతా కూడా చేస్తున్నారు. ముందు వారు, తర్వాత తరం వారు కూడా, చిన్నపిల్లలు కూడా ఇక్కడ తమ ఆ వంశపారపరంగా వస్తున్నటువంటి ఈ యొక్క తప్పెళ్ళుగుల కళను కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇందులో చేస్తున్నారు? నేను ఈ జానపద తప్పెడుగుళ్ళు అండి, ఉత్తరాంధ్రలో జానపద తప్పెడుగుళ్ళు. నా పేరు కోరాడ రామయ్య, మా శ్రీకాకుళం జిల్లా ఇచ్చారు మండలం షేర్ మహమ్మద్ గ్రామం. నాకు 12-13 సంవత్సరాల నుంచి నేను ఈ కళ నేర్చుకుంటున్నాను. మా నాన్నగారు కూడా గురువు గారు, మా తాతగారు కూడా గురువు గారే. ఇది 3వ తరం మాది. ఈ పిల్లలతో ఇది 4వ తరం అవుతుంది. ఈ కళలు నేర్చుకొని ఇలాగ పర్ఫార్మెన్స్ చేసుకొని ఈ పిఠాపురం కూడా పవన్ సార్తో కలిసి పవన్ సార్ కూడా మాతో చాలా బాగా మాట్లాడారు. చూసారు, ఆయన ఎదురుకుంటా మీ కళను ప్రదర్శించారు? చూశారు, బాగా కూడా మాట్లాడి మమ్మల్ని కలిసి ఆయన వెళ్ళారు. సెకండ్ కూడా ఇచ్చారు మాకు. చాలా శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం షేర్ మహమ్మద్పూర్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఇందులో? నా వయసు 13 సంవత్సరాల నుంచి చేస్తానండి ఈ తప్పెడుగుళ్ళు. 13 సంవత్సరాల నుంచి చేస్తాను. నాకు ఇప్పుడు వస్తాను సార్. నెక్స్ట్ మీ తరం చేయడానికి వస్తాను, మా శిష్యులు వస్తారు, మా పిల్లలు కూడా వస్తారు. ఇది మరి పూర్వం నుంచి మా తాత తండ్రుల కానీ వచ్చిన విద్య ఇది. మా యాదల కొలవేలుపు లాంటిది, గంగమ్మెలగో ఈ తప్పెడుగుళ్ళు. అవును సార్. అంటే మీరు ప్రోగ్రాంకి వెళ్తుంటారు, మిగిలిన సమయంలో ఏం చేస్తుంటారు? మీ వ్యవసాయము, తర్వాత కూలి పనులకి గట్ట వెళ్ళిపోతాం సార్. చాలామంది వీళ్ళందరూ చదువుకున్న కుర్రోలే, అందరూ ఎడ్యుకేటెడ్, అందరూ. ఖాళీ టైంలో 25 మంది లేదా 15 మంది ఉంటారు సార్. ఇప్పటికి మేము 15 మంది వచ్చాము సార్. ఇప్పుడు చెప్పండి, మీకు ఈ యొక్క కళని ఎన్నాళ్ళ నుంచి మీరు చేస్తున్నారు? నా పేరు కోరాడ మల్లేశ్వరరావు అండి. ఇది జానపద తప్పెడుగులు అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న జానపద కళారూపాల్లో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి మొదటి కళారూపం ఇది. ఇదేంటంటే రానున్న తరాలకి అందించాలనే ధ్యేయంతో నేను, మా అన్నయ్య భవిష్యత్తుకి అందించాలని ఒక కృషి చేస్తున్నాను. మా ఏరియాలోకి వచ్చేసరికి శివరాత్రి సీజన్లో 2-3 డేస్ ఫుల్ నైట్ చేయాలి. అది చాలా కష్టంతో కూడుకున్నది. తర్వాత మా వాళ్ళు జనాదరణ పొందడం కోసం వీళ్ళు పిరమిడ్ చేస్తుంటారు. చేసినప్పుడు ఇన్ కేసు ఏమైనా పిరమిడ్ ఫెయిల్ అయ్యిందనుకో,
చాలా ఇంజరీస్ అవుతాయి. దానివల్ల ఏంటంటే భవిష్యత్తు తరాలకి కుర్రోళ్ళు ఆసక్తి చూపకపోవడం, కుర్రోళ్ళు ఆసక్తి చూపినా తల్లిదండ్రులు ఏమైనా జరిగితే మనకి ఎవరు పోషిస్తారు అనుకొని చేస్తున్నారు దాన్ని. కాబట్టి దీన్ని ఎలాగైనా కొంతమందికైనా అందిద్దామని చెప్పేసి కుర్రోళ్ళకి అందరికీ చాలా రోజులు తర్ఫీదిస్తూ ఇలా ప్రదర్శనలు చేస్తున్నాం. ఇందులో పాటలు కావచ్చు ఇవన్నీ కూడా మన రామాయణం, మహాభారతము, సారంగధర చరిత్ర, శశిరేఖ పరిణయము, ఇలా మన ఇతిహాసాల నుంచి కథలు తీసుకొని ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రాంకి ఏంటంటే జనం కొంచెం ఫాస్ట్ బీట్ వచ్చినట్టు చేస్తాం. కానీ మా ఏరియాలోకి వెళ్ళేసరికి ఒక కథ పట్టుకొని రామాయణాన్ని ఒక ఫుల్ నైట్ చెప్పుకోవడం, ఒక దగ్గర సారంగధర చరిత్ర చెప్పుకోవడం, అలా ఫుల్ నైట్ చేస్తుంటాం. కథ కూడా అంటుంటారు అది అంటే తెప్పడుగుల్లో వేరే ఉన్నది. అది అనకాపల్లి నుంచి ఇటు ఉంది. మాకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వచ్చేసరికి రామాయణం, ఎస్పెషల్లీ గంగాదేవి కోసం వచ్చింది. మా తెప్పడుగుళ్ళు గంగాదేవి ఆరాధన కోసం పాడతారు, శ్రీరాముని గురించి పాడతారు, శ్రీకృష్ణుని గురించి పాడతారు. ఇలా చేస్తూ మన ఇతిహాసాల గురించి పాడతారు. దీని పాటలు వేరే విధంగా కన్వర్ట్ చేయకుండా కాపాడగలుగుతున్నాం. సినిమా పాటలవే కానీ ఇంకేవి ఇన్వో ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా అది చేసుకోవచ్చు. కానీ దీనికి ఉన్న న్యాచురాలిటీ పోతుంది, బీటు దానికి ఉన్న ఇది పోతుంది. ఎలా ఉంటుంది ఇందులో? ఎప్పటి నుంచి నువ్వు ఇందులో జాయిన్ అవ్వాలి? థర్డ్ క్లాస్ నుంచి కూడా బాగా చేస్తావు నువ్వు కూడా. ఒకసారి చెయ్యి, ఒకసారి ఎలా చేస్తావు? చూడొచ్చు అలా ఆ కళని. చాలా చిన్నపిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నటువంటి దృశ్యాలు. ఎవరు నేర్పారు? మా గురువు గారు నేర్పారా? ఇది మనం చూస్తున్నాం. ఏదైతే జానపద తప్పెళ్ళుగుళ్ళు సంబంధించినటువంటి కథను ఇది కూడా చూస్తాం. ప్రస్తుతం కళాకారులు వీళ్ళంతా శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఎంతో దీనికి వెనకాలంటే ఇప్పుడు తర్వాత తరం వాళ్ళు రావడానికి కొంచెం ఆమోచుగా అందరూ కూడా ఇది తరతరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితి అందరూ కూడా నేర్చుకున్నటువంటి కళను కూడా మనం ఏదైతే ఈ యొక్క జానపద అంటే అంతరించిపోతున్న దాంట్లో ఇదొకటి కళగా కూడా చెప్పుకొస్తున్నారు. కానీ దీన్ని కాపాడాలని కూడా వీళ్ళందరూ కూడా దీన్ని పరిరక్షించేందుకు, అలాగే దీన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు, ఏదైతే పూర్వం సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నృత్యాలు ఇవన్నీ కూడా చేసేందుకు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.